గ్రంథాలు తెరుద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని? ప్రైజ్ ది లార్డ్. మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు నేను ఆ అంశాన్ని కొంచెం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మీ కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూడండి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు తన ప్రజల పట్ల, తన్ను విశ్వసించిన వారి ఎడల, తన్ను అంగీకరించిన వారి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అనేక మంది జీవితాలను పరిశీలన చేస్తుంటే ఈ విషయం మనకు అర్థమైంది. అయితే సమూయేలు చెప్పిన మాట, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడున్న మనందరం కూడా సాక్ష్యం చెప్పగలం. సాక్ష్యం అనగా కనిన వినిన వాటిని తెలియచేయడమే. ఏదైతే విన్నామో, ఏదైతే మనం కన్నామో, ఏవైతే చూసామో, ఏవైతే అనుభవించామో ప్రభువు మంచితనాన్ని మనం సాక్షి రూపంలో తెలియచేస్తున్నాను. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, పీపుల్ మే కాంట్రడిక్ట్ యువర్ ఫిలాసఫీ ఆర్ యువర్ ప్రీచింగ్ బట్ దే విల్ నెవర్ కాంట్రడిక్ట్ యువర్ టెస్టిమనీ. నీ బోధను కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారేమో, కానీ నీ సాక్ష్యాన్ని మాత్రం ఎవరు ఏం చేయలేరు, వ్యతిరేకించలేరు. ప్రభువు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను నువ్వు తలంచుకొని వాటిని అధ్యయనం చేసి వాటిని హృదయంలో పెట్టుకుని దేవుని స్తుతించడం కన్నా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడం కన్నా శ్రేష్టమైన అంశం జీవితంలో మరొకటి ఉందా? ఆలోచన చేద్దాం. మీ కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు. నేను ఆ మాటని ఈరోజు కొంచెం లోతుగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మన కొరకు లేదా మీ కొరకు దేవుడు చేసిన కార్యాలు ఏంటో లేఖనాల నుంచి సందర్భానుసారంగా కొన్నింటిని నేను తెలియజేసిన ఆ సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే అక్కడ మన కొరకు లేదా మీ కొరకు అన్న మాట మనకు కనబడుతుంది. ఏం చేశాడు అని ఆలోచన చేస్తే అందులో చక్కని మాటను మనం చూస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏం చేశాడు? పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు పుట్టాడు. సమూయేలు అన్నాడు కదా, మీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అనే మాట. ఏం గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు అంటే, లేఖనానుసారంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, దావీదు పట్టణమందు రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు పుట్టాడని. చాలామందికి డెలివరీలు అవుతూ ఉంటాయి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత చూద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్నేహితుల బృందం ఉంటారు, లేదా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బంధువులు, సంఘబిడ్డలు ఒక ఏరియాలో ఉన్నవారు. డెలివరీ అయిందని తెలియగానే హాస్పిటల్కి వెళ్ళగానే వెళ్ళి ఆ చంటి బిడ్డను చూసి ప్రార్థన చేసి వస్తూ ఉంటారు కదా. అలా ఎవరైనా పుట్టగానే ఆ బిడ్డను చూసి ఆ చేతుల్లోకి తీసుకున్న వెంటనే ఆ బిడ్డ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా నీకు ఎదురుగా నిలబడి ఈ బిడ్డ మీ కొరకే పుట్టాడని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? నా కొరకు ఎందుకు పుడతారండి ఈ అబ్బాయి, నా కొరకు ఎందుకు పుట్టిందండి అని ఆలోచన చేస్తారు కదా. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టింది మనుష్యుల కొరకు, మనుష్యులను రక్షించడానికి, వారిని ఏలడానికి. ప్రభువు అయిన అనే మాట మనం చూసినప్పుడు హీ వాంట్స్ టు రూల్ ఓవర్ అస్. క్రియోస్ అనే పదం గ్రీక్లో మనం చూస్తాం. క్రియోస్ అనగా పరిపాలన చేయవాడు, ఏలుబడి చేయవాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ రోజుకి కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే బెత్లెహెమ్ అనే ప్రాంతంలో చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని మీరు ఆయా సందర్భాల్లో నేను చూపిస్తున్నాను, మీరు కూడా చూశారు. నేను ఎక్కువగా ఇష్టపడి విజిట్ చేసే ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఇది కూడా ఒకటి. బెత్లెహెమ్లో ద చర్చ్ ఆఫ్ నేటివిటీ చాలా ఉన్నతమైన ప్రాముఖ్యమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో సెయింట్ హెలెనా అనే ఆమె, కాన్స్టంటైన్ తల్లి, ఆ దేవాలయం నిర్మాణం చేసింది. చాలా అద్భుతమైన దేవాలయం. ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ లోపల యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు. మీరు చూస్తే దాన్ని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు, హిస్టారికల్ సిటీ. వాస్తవానికి ఆ చర్చ్ లోపలికి మనం వెళ్తే యేసు ప్రభువారు పుట్టిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు. దాన్ని స్టార్ ఆఫ్ బెత్లెహెమ్ అని పిలుస్తారు.
స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అని ఎందుకు అంటారంటే, బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఆ స్టార్ చూస్తున్నారో అక్కడ యేసు ప్రభు వారు జన్మించి ఉంటారో, అక్కడ పశువుల పాకలో ఒక పశువుల తొట్టె, యేసు ప్రభు వారిని మరియమ్మ కనిన తర్వాత తీసుకొచ్చి ఆ పశువుల తొట్టెలో ఆయన పొరండబెట్టారు. జీసస్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఎ మేంజర్, ఇన్ ఎ స్టేబుల్. ఒక పశువుల శాలలో, పశువుల తొట్టెలో యేసు ప్రభు వారిని అక్కడ ఉంచారు. ఆ తర్వాత అక్కడ నుంచి వారు వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్ ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ. విచిత్రం ఏంటంటే, అంత పెద్ద దేవాలయానికి మనం అనుకుంటాం పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి అనుకుంటాం. మన ఇల్లు చాలా పెద్దగా కట్టుకున్నాం అనుకోండి, ఆ ద్వారం, సింహద్వారం కూడా చాలా బలంగా ఉండాలని, చాలా ఆకర్షణీయంగా ఉండాలని, ఆ ఎంట్రన్స్ డోరు చాలా ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు కదా. అయితే చర్చ్ ఆఫ్ నేటివిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రపంచంలో బహుశా మరి ఏ దేవాలయానికి ఇలాంటి ప్రత్యేకత ఉండదేమో, దాని డోర్ మాత్రం చాలా చిన్నది ఉంటుంది. చాలా చిన్న మార్గం లోపలికి వెళ్ళడానికి. అంత పెద్ద దేవాలయానికి ఒక చిన్న మార్గాన్ని అక్కడ మనం చూస్తాం. మీరు చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ డోర్. లోపలికి వెళ్ళి చూస్తే దట్ వాజ్ అ మ్యాసివ్ టెంపుల్, చాలా పెద్ద దేవాలయం. కానీ ఎంట్రన్స్ డోర్ మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్న ద్వారం. దాన్ని డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు. డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే, ఏ వ్యక్తి అయినా చర్చ్ ఆఫ్ నేటివిటీలోకి వెళ్ళాలి అంటే తల దించి వెళ్ళాలి, తల దించి వెళ్ళాలి. వాళ్ళు ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ స్థాయి ఉన్న వాళ్ళైనా సరే, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే FBI డైరెక్టర్ కావచ్చు, రోమన్ క్యాథలిక్ వారు బాగా అభిమానించే పోపు గారు కావచ్చు, లేదా ప్రొటెస్టెంట్ చర్చెస్ యొక్క బిషపులు కావచ్చు, ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ కావచ్చు, ఎవరైనా సరే చర్చ్ ఆఫ్ నేటివిటీ విజిట్ చేయాలి అంటే వారు ఆ డోర్లోంచే లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పండి, తల వంచి లోపలికి వెళ్ళాలి. సెయింట్ హెలెనా ఒక ఉద్దేశంతోనే అలాంటి డోరు పెట్టింది. ఎవరైనా సరే ప్రభువును చూడాలంటే తల వంచి లోపలికి రావాల్సిందే. అహంకారులు, అహంభావులు, గర్వం కలిగిన వారు, నేను అంత గొప్పవాడిని, ఎంత గొప్పవాడిని అన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు యొక్క స్థలాన్ని ఏం చేయలేరు, చూడలేరు. ఒక స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, ఇఫ్ యూ లైక్ టు సీ జీసస్, బీ హంబుల్. నువ్వు ప్రభువుని చూడాలి అనుకుంటే, దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటే, ఆయన ముఖదర్శనం చేయాలి అనుకుంటే, నీకెంత డబ్బుందా అని దేవుడు అడగట్లేదు, నువ్వెంత బాగా చదువుకున్నావు అని దేవుడు అడగట్లేదు, నీ కులమేంటి అని దేవుడు అడగట్లేదు, లేదా నువ్వు ఏ స్థాయికి చెందినావు అని దేవుడు అడగట్లేదు, నీ చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అనేది దేవుడు అడగట్లేదు. కానీ ఆర్ యు హంబుల్, హ్యూమిలిటీ కలిగి ఉన్నావా, తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా లేదన్నది దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది మరియ కోసం కాదు, ఈ లోకంలో పుట్టింది యోసేపు కోసం కాదు, ఈ లోకంలో పుట్టింది లేదా మరొకరు కోసం మాత్రమే కాదు. ఆయన ఎవరి కోసం పుట్టాడంటే, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం యేసు ప్రభు జన్మించాడు. ఎందుకు ఆయన జన్మించాల్సి వచ్చింది? కొంతమందిలో ఈ ప్రశ్న ఉండొచ్చు. దేవుడు సర్వశక్తి గలవాడైనప్పుడు, when God is omnipotent God, can't he save the world from heaven? పరలోకము నుండే మనుషులు రక్షించలేడు ఆయన? పరలోకంలో ఉండే ప్రజలందరూ రక్షించబడుదురు గాక అంటే మనం రక్షించబడమా? why he had to come to this world? ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మళ్ళీ దానికి ఇంత ప్రకటనలు ఎందుకు, ఇంత ప్రచారం ఎందుకు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మ అకస్మాత్తుగా జరిగింది కాదు. There were so many prophecies in the Old Testament. There were so many expectations of God's people that Messiah should come. మెస్సయా ఈ లోకానికి రావాలి, ఆయన చరిత్రలో ఉండాలి, చరిత్రకు సార్థకత తీసుకురావాలి, ఆయన జీవించడం ద్వారా మనిషి ప్రశ్నలకు సమాధానం రావాలి. Of course, God can save anybody from heaven. పరలోకంలో ఉండే దేవుడు అందరినీ రక్షించగలడు. కానీ ఆయనకు ఒక మార్గం ఉంది, ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. అదేంటో తెలుసా? ఆయన ఈ లోకాన్ని దిగి రావడం ద్వారా రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది మనలా ఈ భూమి మీద సంచరించి అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచి మనందరి నిమిత్తం సిలువలో తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్త బలిగా అర్పించాలని దేవుని సంకల్పం. కాబట్టే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. When you open the Old Testament scriptures, you will find the picture of Messiah in almost every book. ప్రతి పుస్తకంలో కూడా మెస్సయ్య యొక్క చిత్రపటాన్ని మనం చూస్తాం, క్రీస్తు ప్రభు చిత్రపటాన్ని మనం చూస్తాం. ఆయన వస్తే ఎలా ఉంటారు, ఆయన జీవితం ఎలా ఉంటుందని. దట్ వాస్ ద గ్రేటెస్ట్ అండ్ వండర్ఫుల్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు కనిపెట్టారు. యోబు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన
ఎంత మేలు అన్నాడు. మనిషికి ఇప్పుడు మేలు ఉందట. కొంతమంది లోక రక్షణార్థం లేదా కొంతమంది లోక కళ్యాణం అనే మాట వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని ఎక్కువగా మనం ఉపయోగించం. కానీ లోక రక్షణార్థమై దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, పాప సహితునిలో నుండి ఎవరు రావాలట? పాపరహితుడు రావాలి. అప్పుడు కదా మనిషికి విడుదల. పాప భూయిష్టమని లోకంలో పాపము నుండి విడుదల చేసే దేవుడు పరమ పవిత్రుడికి లోకంలో జన్మించాలి. పరలోకంలో దేవుడు ఉండే అని అన్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండండి. వెంటనే మనం అడిగే మాట ఏంటో తెలుసా? పరలోకంలో ఏ అపరిశుద్ధత ఉందని ప్రభువా నువ్వు పరిశుద్ధునని చెప్పుకుంటున్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతం ఉందండి, అక్కడ ఒక సినిమా హాల్ కూడా లేదు. ఎవరో వచ్చి అన్నారు, నేను ఎప్పటిదాకా సినిమా హాల్కి వెళ్ళలేదు అన్నారు అనుకోండి, మనం ఏమంటాం? అక్కడ ఏమి లేదు, సినిమా హాల్ లేదు కాబట్టి వెళ్ళకపోవడం మీద గొప్ప ఏం కాదు. మా ప్రాంతంలో ఒక్క బ్రాందీ షాపు కూడా లేదు కాబట్టి నేను ఇప్పటిదాకా తాగలేదని ఎవరైనా అన్నారు అనుకోండి, నువ్వేంటి, ఎవరో తాగరు, ఎందుకోసం? అక్కడ ఏమీ లేదు, బ్రాందీ లేదు కాబట్టి. మీకు అర్థమైందా? మనిషి ఏమడుగుతాడంటే, నువ్వు పరిశుద్ధుడు అన్నిసార్లు చెబుతున్నావు కదా ప్రభువా, పరలోకంలో ఏ అపరిశుద్ధత ఉందని నువ్వు పరిశుద్ధుడు అని అంటున్నావు? గాడ్ వాంటెడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్. మనందరికీ కూడా పరిశుద్ధతలో మాదిరి ఉంచాలని యేసు ప్రభు మనలాంటి రక్త మాంసాలు ధరించుకుని, ఏ శోధనలు అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఏ ప్రతికూలత వాతావరణాలు అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఏ సంఘర్షణ అయితే మన జీవితంలో ఉందో, పాపంతో ఏ పోరాటాన్ని అయితే మనం చేస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని దిగి రావడం ద్వారా అదే పోరాటాన్ని ఆయన అనుభవించారు. ప్రతి శోధన గుండా ఆయన వెళ్ళారని బైబిల్లో రాయబడింది. ఆయన శోధింపబడి అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. అయితే చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన శోధింపబడి శోధనలో పడిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. శోధనను గెలిచే మార్గాన్ని మన ముందు ఆయన ఉంచాడు కాబట్టి, హూ ఎవర్ వాక్స్ ఇన్ ద వైస్ ఆఫ్ గాడ్ దే విల్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. ఏ రకమైన శోధన జయించాలన్నా క్రీస్తు మార్గంలో మనం నడిచినప్పుడు సాధ్యమే అనే విషయాన్ని ప్రభు రుజువుపరిచాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. అండ్ హీ ప్రూవ్డ్ హిస్ లవ్ ఇన్ వేరియస్ వేస్. ఆ ప్రేమను దేవుడు అనేక విషయాల్లో రుజువుపరిచారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సువిశాల విశ్వాన్ని దేవుడు క్రియేట్ చేయడంలో ఆయన ప్రేమ కనబడుతుంది. మానవుణ్ణి తన రూపంలో తన పోలికలో చేసుకోవడంలో దేవుడు మనుషుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, తన పేరు పెట్టుకున్న ప్రజలందరూ దారి తప్పిపోయినప్పటికీ వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయలేదు దేవుడు అని బైబిల్లో ఉంది. అక్కడ కూడా దేవుడు తన ప్రేమను కనపరిచాడు. అయితే దేవుని ప్రేమ మరింత స్పష్టంగా మనకి ఎలా తెలిసింది అంటే, ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా. క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డెమాన్స్ట్రేట్ హిస్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనుష్యుల పట్ల దేవుడు తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మన కొరకు ఆయన జన్మించాడు. ఆయన జన్మ మనిషిలోని అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మానవ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నిటికీ యేసు ప్రభు యొక్క జన్మ సమాధానం ఇచ్చిందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీ కొరకు యేసు ప్రభు జన్మించారు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. చాలామంది తెలియక యేసు ప్రభు అంటే ఒక మత ప్రబోధకుడు అని చాలామంది అనుకుంటారు. ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారని. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మత స్థాపన కాదు. బైబిల్ ఎప్పుడు కూడా యేసు ప్రభు నేను మతాన్ని అని చెప్పినట్టు ఎక్కడికి మనం చూడం. నేను మార్గాన్ని అన్నాడు, కానీ ఆయన ఎక్కడ కూడా ఏమనలేదు. మతం అనే మాట ఆయన వాడలేదు. మన పెద్దలు అంటూ ఉంటారు, మత్యుద్భవ మతః అన్నారు. మతి నుండి పుట్టింది మతమే, కానీ దేవుడి నుండి వచ్చింది మాత్రం ఏమంటుంది? అది మార్గమై ఉంటుంది. అందుబట్టే ప్రపంచంలో మతాలు చాలా ఉంటాయి, కానీ మార్గం మాత్రం ఒకటే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. మనుష్యుల మదిలో నుండి పుట్టిన మతాలు ప్రపంచంలో చాలా 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 ఉంటాయి. ఇప్పటికే చాలా పుట్టుకొచ్చాయి, ఇక ముందు కూడా రావచ్చేమో. కానీ మార్గం మాత్రం ఒకటే ఉంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్. పరలోక రాజ్యాన్ని చేర్చే మార్గం ఒకటే, అదే ప్రభు అని యేసుక్రీస్తు వారని ఆయన నిర్ద్వందంగా ఆ మాట సెలవిచ్చారు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అనే మాట యేసు ప్రభు చెప్పడం ద్వారా మనిషి జీవితంలో అనేక ప్రశ్నలకు యేసు ప్రభు సమాధానం ఇచ్చారు. అందును బట్టి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అని సమూయేలు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించింది మన కొరకు, మీ కొరకు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. గొర్రెల కాపర్లు రాత్రి వేళ తాము ఉన్నారు, చీకట్లో ఉన్నారు, భయంలో ఉన్నారు, రకరకాల భయాలు వారిని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా, వారిని ఏలుబడి చేసే రాజు వచ్చాడని తెలుసుకోవడం ద్వారా వారందరూ ఆ తర్వాత సంతోషంతో ఆనందంతో వెళ్ళారని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది మన కొరకు అనే విషయాన్ని మనందరం గుర్తించాలి.